అయితే ఈ వ్యవహారాలన్నీ ఒకటొకటి సెట్ చేసుకుంటూ రావడానికి కొంత సమయం కేసీఆర్ ఏమో ఇట్లా హాట్ కేక్లకి ఇచ్చిపోలే తెలంగాణని. ఆ ఆర్థిక వ్యవస్థని ఆ వ్యవస్థనంతా కూడా అంత ఈజీగా ఇచ్చిపోలే, చిన్న భిన్నం చేసి ఇచ్చాడు. చిన్న భిన్నం చేసిస్తే దాన్ని సెట్ చేయడానికి వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మనం అనుకుంటా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఏదో ఏం చేస్తలేడు, కానీ ఆయన ఎంత కష్టపడుతుండో మేము చూసినాం. మేము రాత్రి 11-12 గంటల దాకా ఉంటాం ఇంకోసారి. అప్పుడు చూసినప్పుడు ఆయన అధికారులను పిలిచి ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా ఇది సెట్ చేయడానికి నాకున్నటువంటి అంచనా ప్రకారం ఈ కేసీఆర్ చిన్నాభిన్నం చేసినటువంటి వ్యవస్థను సెట్ చేయడానికి మినిమం 6 నుంచి 8 నెలలు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అయితే అప్పటి వరకు ఈ డిస్టర్బెన్స్ ఎట్లా మళ్ళీ మరి హామీలు ఇచ్చారు కదా అంటే హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఆ హామీలను నిలబెట్టుకోవడం కూడా మా బాధ్యత. 100% నిలబెట్టుకుంటాం అన్న ఒక మాట అన్న. నేను 6 గ్యారెంటీల గురించి మళ్ళీ మాట్లాడతా. ముందు నేను జాబ్ క్యాలెండర్, నేను నిరుద్యోగులకు ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి నేను దీని గురించి కొంచెం మాట్లాడదాం, మనం విశ్లేషంగా మాట్లాడదాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ఎంతోమంది నిరుద్యోగుల యొక్క వారి మరియు వారి కుటుంబం యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అన్న. అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు, మేము చేయలేకపోయినామన్నారు, మరి లోపల సీట్ మీద కూర్చున్న తర్వాతనే తెలుస్తుంది అన్నారు. మరి రాష్ట్రంలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఫైనాన్స్ స్టేటస్ ఏముంది అన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఎట్లైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్లు కూడా వచ్చేస్తుంది మనకు. అయితే అక్కడ ఒకటైతే లోపం జరిగిందన్న. ఆ లోపం జరిగింది, లోపం అనను అంటే జాబ్ క్యాలెండర్ పూర్తిగా విస్మరించిరనే మాట నేను చెప్పట్లే. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంటే ఏంటన్నా డేట్లు. క్యాలెండర్ అంటేనే మీరు జాబ్ యూపీఎస్సీ ఎట్లయితే ఇస్తుందో అదే తరహాలో ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో క్యాలెండర్ అంటే డేట్స్ అన్న. ఆ డేట్స్ ఇచ్చిన డేట్స్ కి మీరు చేయలేకపోయారు. అయితే దాని మీద ఏం ఒట్టి వదిలేలే. దాని మీద ఆకునూరి మురళి గారు చాలా మంది మేధావులతో ఆ రోజు సెక్రటేరియట్ లో రివ్యూ జరిగింది. నేను అక్కడే ఉన్నాం సీఎం గారిని కలవడానికి పోయినప్పుడు. అప్పుడు దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాంట్లో నోటి మాట కాదు కదన్నా. కాబట్టి అన్ని వర్గాలను సంప్రదించి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి విషయంలో కొంత కసరత్తు జరిగింది దాని మీద. అన్న ఒక చిన్న మాట చెప్తాను నేను. మనం ఒకటి దగ్గర ఒక 1000 రూపాయలు 2000 తీసుకుంటాం అన్న నీకు ఈ రోజు 2 నెలల్లో ఇస్తానా అని చెప్తారు. 2 నెలలు అయిపోతాయి అన్న. వాడు మనకు అవసరానికి ఇచ్చిండు, అవసరానికి ఆదుకున్నాడు లేదా? ఆదుకున్నాడు. అవసరానికి ఆదుకున్నాడు, హెల్ప్ చేసిండు. మనం ఇవాళ వాడు చేసిన హెల్ప్ కోసం మనం ఇవాళ మంచిగా సెటిల్ అయి ఉన్నాం. మరి 2 నెలలు మీరు ఒకవేళ ఇవ్వలేకపోయినా కూడా మీ బాధ్యత ఏందన్నా? మెప్పించుకోవడం, ఇస్తాం కొద్దిగా అవకాశం చెప్పాలా వద్దా? మీరు బాధ్యత అరేబాయ్ మీరు నాకు సాయం చేసిర్రు, మాకు అది గుర్తుంది. ఇప్పుడు అదే మేము ఈ 2 నెలలు కాదు ఇంకొక నెల లేకపోతే ఇంకా 2 నెలలు కరెక్ట్గా నీకు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్తే ఈ 2 నెలల గ్యాప్లో వాడి దగ్గర డబ్బులు లేకపోయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమా, ఇంకెవరి దగ్గర తీసుకోవడమా, ఏదో ఒకటి వాడు చేసుకుంటాడు. మీరు మంచి ఉదాహరణ చెప్పారు. ఇది గొప్ప ఉదాహరణ. వాస్తవానికి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు సహాయం చేసిరంటే 100% చేసిరని నేనే చెప్పిన. వాళ్ళ వల్లనే ఏర్పడ్డదని చెప్పిన. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిందంటే ఇచ్చిందన్నమాట చెప్పిన. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం ఒక 2-3 నెలలు మాత్రమే ఈ పరిపాలనకు సమయం దొరికింది. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కూడా ఇదో 2 నెలలు పోయింది. ఇప్పటికి కూడా కోడ్లోనే ఉన్నాం. అయితే ఈ గ్యాప్లో పూర్తి స్థాయిలో ఏ ఒక్క చిన్న పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అవసరం. ఏ ఒక్క చిన్న పని చేయాలన్నా ఓకే, ఈవెన్ దో క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలి. సో ఈ తక్కువ స్పాన్ టైంలో గట్టిగా పరిపాలన అంటే ఒక 100 రోజులు 90 రోజులు సాగి ఉంటుంది గట్టిగా. ఇక ఆ తర్వాత అంతా మీరు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఇవే జరిగిపోయినాయి. సరిగ్గా ఇప్పుడు ఇది మే నెల జరుగుతూ ఉంది. డిసెంబర్ 7 తారీఖు ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే మ్యాక్సిమం ఇంకొక కొన్ని రోజులు అయితే ఒక 6 నెలల కార్యక్రమం అయితే. కానీ ఈ కాలంలో పరిపాలనకి ఎంత సమయం కేటాయించబడ్డదో ఎన్నికల కోడ్ కోసం అంతే కేటాయించబడ్డది. ఈ విధంగా కొన్ని పనులు డిలే అయిన మాట వాస్తవం, ఒప్పుకొని తీరాల్సి. ఇప్పుడు మేము నిరుద్యోగులకు చెప్తుంది ఏంటంటే 100% మీకు ఇచ్చినటువంటి అంశాన్ని అతి త్వరలోనే వీలైనంత త్వరలోనే దాన్ని పరిపూర్ణం చేస్తాం. మీకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. మీరు ఒక అధికారిక ప్రకటన ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఆల్టర్ చేసి దాని డేట్స్ ఖచ్చితమైనటువంటి డేట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను దీని మీద. ఎందుకంటే దగ్గర నుంచి నేను ఒక ఆస్పిరెంట్ని, నేను కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన, నేను ఎస్ఐగా ఉద్యోగం సాధించిన, నేను ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ని. నాకు ఒక ఆస్పిరెంట్, ఒక యువకుడికి ఏమేమి కష్టాలు ఉంటాయో అన్నీ తెలుసు నాకు. 10th క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను అన్ని ఫైట్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నా, ఉద్యోగాలు సాధించిన. ఆస్పిరెంట్గా ఉన్నా, ఇవాళ ఒక కోచింగ్ వ్యవస్థలకు నేను ఒక డైరెక్టర్గా కూడా ఉన్నా.